ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఏమిటిది వెనక కొన్ని వ్రాతలు కనిపించుచున్నవని చూస్తున్నారా? మేరీ అని వ్రాయబడిన MIRI. ఇది ఒక పట్టణము పేరు. మలేషియాలో, తూర్పు మలేషియాలో ఉన్న సారవాక్ అన్న రాష్ట్రములో ఉన్న ఒక పట్టణము ఇది. ఈ పట్టణములో ఒక కొండ. ఆ కొండ మీద నిలబడి మీతో మాట్లాడుచున్నాను. ఈ పట్టణములో ఉన్న ఈ నిలబడి మాట్లాడే కొండలోనే 1909లో మొట్టమొదటిగా ఆయిల్ ఉండుట కనిపెట్టారు. ఇది 2 కెనడియన్ ఇంజనీర్స్ వచ్చినప్పుడు ఈ కొండలో ఆయిల్ ఉన్నదని కనిపెట్టారు. సహజంగా ఈ ఆయిల్ వచ్చి సమభూమిలో, ఎడారిలో, సముద్రపు అడుగున, సముద్రపు లోతుల్లో కూడా ఉంటుంది. కొండలో ఆయిల్ ఉండడమనున్నది చాలా అరుదైన విషయము. మొట్టమొదట కొండలో ఆయిల్ కనిపెట్టుట ఇక్కడే అని చెబుతున్నారు. ఈ ఆయిల్ వచ్చిన తర్వాతే మలేషియా దేశము సమృద్ధిగా మారినది. ఇది మీరి అనే ఒక పట్టణము. ఈ పట్టణంలో 1973లో మొట్టమొదటిగా ఉజ్జీవము కలిగి ఈ ప్రజలు అనేకులు గుంపులుగా రక్షింపబడ్డారు. ఇప్పుడు కూడా ఈ పట్టణంలో మోర్ దెన్ 50% ప్రజలు క్రైస్తవులుగా ఉన్నారు. అనేక మంది రక్షింపబడి అనేక సంఘాలు కలిగి ఉండడము చూచుచున్నాము. కనుక ఈ పట్టణం ఉజ్జీవము కొరకు దేవుడు ఏర్పరచుకున్న పట్టణము, ఉజ్జీవము కలిగిన పట్టణము. ఇప్పుడు కూడా ఇంకొక గొప్ప ఉజ్జీవము కలగాలని ప్రజలు ప్రార్థించుచున్నారు. సరే, ఈ పట్టణంలో ఉండి మీతో మాట్లాడున్నది నాకు అధిక సంతోషము. దేవుడు నాకే వాక్యమును ఉంచి ఉన్నారు అని అడుగుచున్నారా? విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. మనము నిర్మూలము కాకుండా ఉండడము యోచించి చూడండి. మనకు కీడు చేయు ఎన్నో విధములైన ఆపదలు కమ్ముకుని ఉన్నవి. ప్రకృతి వలన వచ్చు ఆపదలు ఉన్నవి. కంటికి కనిపించని సాతానుని వలన కలుగు ఆపదలు ఉన్నవి. దుష్ట మనుషుల వలన కలిగే ఆపదలు ఉన్నవి. మనలను నాశనము చేయుటకు యోచించు, ఆలోచించు, క్రియచేయు వ్యక్తులందరూ మన చుట్టూ ఉన్నారు. వీటన్నిటికీ మధ్య మనము నాశనము కాకుండా భద్రంగా ఉన్నాము కదా. ఎలా అని అనుకుంటున్నారు? దేవుని కృప. మనము నిర్మూలము కాకుండా ఈ దినం స్థిరంగా ఉండుటకు కారణము దేవుని కృప. రోజు దాని కొరకు దేవుని స్తుతించాలి. దేవా, ఇన్ని బాధలు, ఉపద్రవములు, వ్యతిరేకతలకు మధ్య, నాకు కీడు చేయు ప్రజలకు మధ్య నన్ను కాపాడుచున్నారు, స్తోత్రములు అని చెప్పి దేవుని స్తుతించాలి. ఆయన కరమునకు హద్దులు లేవు. ఆయన మన మీద కనికరము గల మంచి తండ్రి. దానికి హద్దు లేదు. ఇంతే నేను కనికరించెదను, దీనికిపై కాదు అని చెప్పరు. ముగింపు లేకుండా కనికరము చూపుచూ ఉండెదరు. మీరు యోచించి చూడండి, మనం చేసిన పాపమునకు శిక్ష విధిస్తే ఎవరైనా స్థిరంగా ఉండగలమని అనుకుంటున్నారా? నాశనమైపోయేవారము. అప్పుడు మనం పాపం చేసి కూడా నాశనం కాకుండా ఉండటకు కారణమేంటి? ఆయన వాత్సల్యత. దాన్ని గ్రహింపజేసి మారు మనసు కలుగజేసి సరిచేసి మనల్ని నడిపించుచున్నారు. నీవు తప్పు చేస్తున్నావు కుమారుడా, తప్పు చేస్తున్నావు కుమార్తె అని గ్రహింపజేసి ఆయన మిక్కిలి కృపచేత మనల్ని నడిపిస్తున్నారు. ఆ కనికరమే మనకు చాలా ముఖ్యము. ఆ కనికరం మనకు దొరకాలి. కనుక ఆ కనికరము దొరకాలంటే తగ్గించుకోవాలి. మీరు తగ్గించుకొనగా ఆయన మన మీద కనికరము చూపించెదరు. అతిశయమునకు స్థలమివ్వకుడి. ఎప్పుడు దేవుని సమూహములోనికి వెళ్ళి, ఇవన్నీ మీ కృపే, మీ దయ, నేను జీవంతో ఉండుట మీ కృప, కనికరము. దేవా, నాకొక కుటుంబము, నాకిలాంటి ఒక జీవితము, నాకొక పని, అన్నీయూ మీ కనికరము అని దేవుని స్తుతించుచూ ఉండండి. దానికి ముగింపు లేకుండా దేవుడు మీ మీద కనికరము చూపుచూ ఉండును. ఆ కనికరమును బట్టి మనము ఈ దినము జీవంతో ఉన్నాము అన్నది మనసులో ఉంచుకోవాలి, మర్చిపోకూడదు. సరేనా? ఇప్పుడు దేవుని చూసి చెప్పబోతున్నాను. దేవా, నేను నిర్మూలము కాకుండా ఉండడము మీ కృప. మీరు నాకు కృప చూపించకపోతే నేను నశించే వాడిని. మీ కనికరమునకు ముగింపు లేదని చెబితిరి. మీ కనికరం నాకు అనుదినం ఉండాలి, నా కుటుంబంలో ఉండాలని చెప్పి ఒక ప్రార్థన చేసేదరా? ఈ దినము ఒక మార్పు కలగబోతున్నది. మీరు భయపడే కార్యమును ప్రభు తల్లక్రిందులుగా మార్చును. ఆయన మిక్కిలి వాత్సల్యతను బట్టి మీకు మేలు చేయుదురు. ఒక అద్భుతము ఈరోజు జరగబోతుంది. ఒక అద్భుతమును ఎదురు చూడండి. దేవుని కనికరము మీకు అద్భుతము చేయును. దేవా, నేను విశ్వసిస్తున్నాను. నాకు కనికరము చూపుటకు మీరెప్పుడూ సిద్ధంగా ఉన్నారు. నేను నిర్మూలము కాకుండా ఉండుట మీ కృప. ఈ దినము నాకు ఈ కార్యములో ఒక అద్భుతము జరగాలి. అద్భుతమును నేనెదురు చూస్తున్నాను, విశ్వసిస్తున్నాను, నేను పొందుకుంటున్నాను యేసు నామములో. ఆమెన్, ఆమెన్.